విశాఖ ఏజెన్సీ మావోయిస్టులకు కంచుకోట. ఏజెన్సీలోని 11 మండలాలు నక్సలైట్లకు పెట్టని కోటలా కాపు కాస్తున్నాయి. స్థానిక గిరిజనులు మావోయిస్టులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. గిరిజనుల సహకారం ఉన్నంత వరకు నక్సల్స్ ని ఎదుర్కోవడం పోలీసులకు అసాధ్యం. అందుకే పోలీసులు అట్నుంచి నరుకొస్తున్నారు. గిరిజనుల నుంచి నక్సల్స్ కు అందే సహాయానికి బ్రేక్ వేయాలని నిర్ణయించారు. గిరిజనులను భయపెట్టో బతిమాలో మావోయిస్టులకు సహాయం అందకుండా చేయడం సాధ్యం కాదు. అందుకే వారి మనసు గెలుచుకోవడం ద్వారా తమ పని కానిచ్చుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. దీనికోసం సరికొత్త గేమ్ ప్లాన్ సిద్ధం చేశారు. ప్రస్తుతం ఏజెన్సీలో మావోల అలికిడి వినిపించడం లేదు. ఈ సైలెన్స్ ను క్యాష్ చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. సద్భావన యాత్రల పేరుతో మావోయిస్టుల ఇళ్లకు, గిరిజనుల ఇళ్లకు వెళ్లడం, బట్టలు, స్వీట్లు, పళ్లు పంపిణీ చేయడం, గిరిజనుల యువకులకు స్పోర్ట్స్, క్రికెట్ కిట్లు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాల ద్వారా ఆంధ్ర ఒడిశా బోర్డర్లో కొత్త సంప్రదాయానికి తెరతీస్తున్నారు. కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న మావోలు అక్కడక్కడ తమ ఉనికిని చాటుకుంటున్నారు. గిరిజనులను మోసం చేస్తున్నారని ఇద్దరు వ్యాపారులను చితగ్గొట్టారు. ప్రేమ పేరుతో గిరిజన యువతులను ఆట పట్టిస్తున్నారని కొందరు ఉపాధ్యాయులను బ్యానర్లతో హెచ్చరించారు. బాక్సైట్ తవ్వకాలు వద్దంటూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. విలేజర్స్ ని, కొంతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ని కిడ్నాప్ చేసి, అబ్డక్ట్ చేసి అవుట్ పోస్ట్ కి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇప్పిస్తున్నారు, మీటింగ్స్ కండక్ట్ చేపిస్తున్నారు. సో అది కూడా కరెక్ట్ కాదు. పోలీసుల ప్రయత్నాలకు ఫలితం కనిపిస్తోంది. ఇటీవల కాలంలో నక్సల్స్ చాలా మంది లొంగిపోయారు. దళ కమాండర్ రాజారావు కూడా లొంగిపోవడంతో ఏఓబీలో మావోలకు పెద్ద దెబ్బ తగిలింది. అలాగే మావోలకు సహాయం అందించే మిలీషియా సభ్యులు కూడా భారీగా లొంగిపోతున్నారు. ఇదే అదునుగా పోలీసులు కూడా కూంబింగ్ ముమ్మరం చేశారు. మరోవైపు ఇంకా అనేక మంది నక్సల్స్ లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. కొంతమంది పెద్ద కార్డర్స్ కూడా సరెండర్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మెయిన్ మిలిషియా మెంబర్స్ కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని బాగానే ఉన్నా పోలీసుల యాత్రలు నిజంగా సద్భావన కోసమేనా లేక మావోల సెర్చింగ్ కోసమా అంటే రెండోదే నిజమనేది పరిశీలకుల మాట. అయితే దీనికి మావోల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.